శ్రీ గురుభ్యో నమః. మనము మన యొక్క 2025 శబరిమల యాత్రలో భాగంగా ఈరోజు 3వ రోజు ఉదయాన్నే కర్ణాటక మహాక్షేత్రంలోటువంటి అత్యంత విశేషమైనటువంటి క్షేత్రము గోకర్ణ మహాక్షేత్రము. ఇక్కడ స్వామివారు మహాబలేశ్వరుడు అనేటువంటి పేరుతో శివుడు విరాజులతో ఉన్నాడు. మనకి పురాణ కథనం ప్రకారంగా రావణాసుడి యొక్క తల్లి కైకసి అనేటువంటి పేరు గల ఆమె ప్రతిరోజు కూడా సముద్ర బొడ్డున శివలింగాన్ని సైకతలింగాన్ని తయారు చేసుకుని పూజిస్తూ ఆ యొక్క పూజా ఫలితం రావణాసుడికి ఇవ్వడం వల్ల ఆయన చాలా అభివృద్ధి చెందుతూ ఉండగా దేవతలు ఆయన సంహరించదలిచి ఆయన యొక్క అకృత్యాలు భరించలేక ఆయన సంహారం చేయాలంటే ముందుగా ఆయన తల్లి చేసేటువంటి శివ పూజను ఆపజేయాలని చెప్పేసి సముద్రుని ప్రార్థన చేసి ఆ శివ పూజను ఆయన ఆపజేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు రావణాసురుడు, అమ్మా, ఈ యొక్క సైకతలింగంతో పని ఏంటి, నీకు ఆత్మలింగాన్ని సాక్షాత్ శివుని మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని వస్తానని చెప్పేసి ఆయన కైలాసానికి వెళ్ళి రుద్రవీణ వాయించి శివుని ప్రసన్నం చేసుకొని ఆయన ఆత్మలింగం తీసుకొని తిరిగి వచ్చేటువంటి ప్రయాణంలో శ్రీలంకకు ఆయన ఉండేటువంటి పరిపాలించిన స్థలం అది. అక్కడికి వెళ్ళేటువంటి మార్గ మధ్యములో ఈ యొక్క స్థలానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి అసురు సంధ్య వేళ సాయంకాలం అయ్యేటప్పటికి ఆయన సంధ్యం మార్చుకోవడానికి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడానికి ఈ శివలింగాన్ని ఎక్కడైనా పెట్టి చేసుకోవాలని సంకల్పించాడు. కానీ శివుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ ఆత్మలింగము నీ చేతుల దగ్గర నుంచి ఎక్కడైతే నిలబడబడుతుందో అక్కడ శాశ్వతంగా ఉండిపోతుందని చెప్పాడు అనమాట. అందుకని ఆయన దీన్ని కింద పెట్టకుండా అక్కడే ఆవులు కాచుకుంటూ ఉన్నటువంటి గణపతి మారువేషంలో ఆవులు కాచుకుంటూ ఉన్నాడన్నమాట. ఆయనకి చేతికి ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని చేతిలో తీసుకొని రావణాసురుడిని, మళ్ళీ నువ్వు ఎప్పుడైనా నేను పిలిచినప్పుడు వెంటనే రాకపోతే ఈ యొక్క శివలింగాన్ని ఇక్కడే నేను స్థాపితం చేసేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు రావణాసురుడు ఆ యొక్క సంధ్యం మార్చుకోవడానికి సూర్య నమస్కారం సముద్రంలోకి వెళ్ళంగానే ఈయన పిలవడం మొదలు పెట్టాడు. ఇక ఆయన పరుగున వచ్చేటప్పటికి ఈ గణపతి ఏం చేశాడంటే ఆ యొక్క శివ ఆత్మలింగాన్ని ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో నిక్షిప్తం చేసాడు, భూమి మీద పెట్టేశాడు. ఇక అది అక్కడ శాశ్వతంగా ఉండిపోయింది అన్నమాట. ఎందుకు అలా గణపతి చేశాడంటే, ఆత్మలింగం రావణాసురుడి చేతులకు వెళ్ళిందంటే ఇక ఆయన మహాబలవంతుడు అయిపోతాడు, దేవతలు కూడా ఎదిరించేటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. అంటే న్యాయం పైన అన్యాయం ఎక్కువైపోతుంది, ధర్మం పైన అధర్మం యొక్క ప్రవర్తన ఎక్కువైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అది అలా కాకూడదు కదా. ప్రపంచంలో ఎప్పుడూ కూడా ధర్మమే నిలబడాలి, ఎప్పుడూ కూడా న్యాయమే నిలబడాలి, అధర్మము అన్యాయము పెరగకూడదు అనే ఉద్దేశంతో గణపతి ఈ ఆత్మలింగాన్ని శ్రీలంకకి అంటే రావణాసుడి యొక్క స్థానానికి చేరుకోకుండా ఇక్కడే ఆయన భూస్థాపితం చేయడం జరిగిందన్నమాట. అందుకని ఆ రోజు నుంచి కూడా అంటే ఇప్పుడు ఈ విషయం ఎప్పుడు సంగతి, త్రేతాయుగం నాటి సంగతి. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పటి నుంచి ఆచందరకం అంటే ఆకాశంలో సూర్యచంద్రుడు ఎన్ని యుగాలైతే ఉంటారో అన్ని యుగాలు కూడా ఇక్కడ స్వామి మహాబలేశ్వరుడు వంటి పేరుతో భక్తులను నిత్యము కూడా అభిషేకాలతో తరిస్తూ ఉన్నాడు. ఆయన దర్శనం ఇప్పుడే మాకు పూర్తయింది సంపూర్ణంగా. ఇప్పుడే మళ్ళీ అలానే అక్కడికి సముద్రానికి వచ్చి ఆ సముద్రపు నీటిలో తల శిరస్సు పైన చల్లుకొని సూర్య నమస్కారం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుండి మళ్ళీ మేము ప్రయాణం అయ్యి పక్కనటువంటి మురుడేశ్వర టెంపుల్ అనేటువంటి ఒక శైవక్షేత్రం మరొక శైవక్షేత్రం దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాం. శుభం భూయా. Thank you.